లైలా సినిమా తీసినాక గోసురా భయ్యా, ఒక ఏటాన్ని బలించి గోసురా. ఇక సూపర్ హిట్ సినిమా భయ్యా. చెప్పండి. సినిమా సూపర్ భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్లాక్ బాస్టర్ సినిమా. గూస్ బంప్స్ కామెడీ. వెంకీ మామ సినిమా కంటే ఎక్కువ నమ్మిన నేను. అంత కామెడీ ఉంది సినిమాలో. సినిమా చూడని మాట్లాడతారు భయ్యా. చూసినోడు బాగాలేదంటే నేను రాసిస్తా దానికి. చూసినోడు ఒక్కడు కూడా బాగాలేదని అస్సలు అన్నాడు. పక్కా 100% నేను రాసిస్తా. సూపర్ హిట్ సినిమా భయ్యా. కామెడీ మాత్రం ఫుల్ ఉన్నది. నేనైతే సీట్లకేసి లేచి ఇట్లా ఎగిరినా ఇట్లా గుస్ బంప్స్ ఫుల్ వచ్చాయి. అంత కామెడీ ఉంది అలా. కోయి సూపర్ చెప్పినా కదా. మొత్తం హైలైట్ అదే. కోయి లాస్ట్కి మొత్తం కోసేస్తాడు. ఒక్కొక్కరు సైలెంట్ అని ఇట్లా రేస్ ఇట్లా 100%. లైలాని చూస్తే మాత్రం మీ అమ్మ లేడీసే పరిచయం అయిపోతారు. అమ్మ ఇంత అందంగా తయారైనాయి మరి. లేదు భయ, అదేదో డామినేషన్ చేసి చూపిస్తారు. ఎక్కడ ఖాళీ ఉండదు. ఇవాళ ఖాళీ ఉండదు, రేపు నుంచి ఫుల్ హౌస్ఫుల్ అయితే సినిమా. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి. హౌస్ఫుల్. లైలా యాక్టింగ్ సూపర్ అన్న 5-6 లేడీ గెటప్ వేసిండు. ఈ రోజులలో అంత లేడీ గెటప్ వేసిన సినిమా హీరో మాత్రం దొరకడు. అంత సూపర్ హిట్ సినిమా పక్కా. లైలా సూపర్. లైలా సూపర్. లైలా సినిమా అంతా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుందన్న. కమెడియన్ ఒకళ్ళు కొత్తగా ఈ ఇండస్ట్రీకి వస్తారు, కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ క్లెయిమ్స్ లేవు అని చెప్పి ట్రోల్ చేశారు. సో నాకు తెలిసి బాగా చేశాడు తను. అందరూ సినిమాలో మొత్తం అరుపులు మాత్రం ఆయన వచ్చినప్పుడే. అది ఎవరో మీరే సినిమా చూసి చెప్పగలరు. థ్యాంక్స్ అండి. గెటప్లో మంచిగా చేశారు. బాగా నచ్చింది సినిమా. అంత బిజీగా ఉన్నాం కదా. సో డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. కొంచెం ఎంటర్టైన్ మైండ్ రిలాక్స్ కావచ్చు మూవీ. ఓకే, ఫన్నీగా ఉందండి. అదేం లేదండి, అందరు బాగున్నారు, మంచిగా యాక్ట్ చేశారు. లేడీ గెటప్ ఓకే, లేడీ గెటప్ వేయడం చాలా బాగుంది. అది నాట్య మ్యాటర్. ఒక యాజ్ ఏ హీరోగా చేయడం అనేది నాట్య మ్యాటర్. ఫన్నీగా ఉంది, యాజ్ వెల్ యాజ్ లవ్ సీన్స్ ఉన్నాయి.